హాయ్ అండి. ఈరోజు మన కూర ఏంటంటే ఆనపకాయ దప్పలం అండి. దానికి కావాల్సినవి ఆనపకాయ ముక్కలు కోసి పక్కన పెట్టుకున్నా, టమాటాలు 3 తీసుకున్నానండి, ఒక ఆనియన్ 3 పచ్చిమిర్చి తీసుకున్నా. దానికి కావాల్సింది కొద్దిగా చింతపండు అండి. ఈ కూరకు స్పెషల్ ఎండ్రాయిలు అండి. ఎండ్రాయిలు వేసి తాలింపు వేసుకుంటే బాగుంటుంది. ఈరోజు నేను మీకు చేసి చూపిస్తాను. మా పక్కన కోళ్ళు ఉన్నాయండి, అయ్యో కోస్తూ ఉన్నాయి, సౌండ్ డిస్టర్బెన్స్. ఆనపకాయ ముక్కలు వేసేసుకున్నామండి. ఇప్పుడు టమాటాలు, పచ్చిమిర్చి, ఆనియన్ ఒకటి వేసేసుకుందాం. సరిపడినంత కారం, స్పూన్ పసుపు వేసేసుకుందామండి. కారం వేసేసుకుందాం, అలాగే పసుపు కూడా వేసుకుందాం. గ్లాసులు కూడా అవసరం లేదండి, గ్లాసులో సగం తీసుకున్నాం. గ్లాస్ వాటర్ ఇందులో పోసేసుకుందాం. చింతపండు కూడా అలా పెట్టేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని 3 విజిల్లు వేయించేసుకుందామండి. ఈ బిజీ లైఫ్లో మనం కుక్కర్నే కదండి ఎక్కువ వాడేది. 3 విజిల్లు వేయించేసుకుందాం. ఎండ్రాయిలు కడుక్కుని తీసుకున్నానండి, వేపుకుందాం. బాండీ పెట్టుకున్నానండి, ఎండ్రాయిలు అందులో వేసేసుకుని వేపుకుందాం. ఒకసారి వేసుకుందాం. రెయ్యి అడుగంటి దాకా ఎర్రగా వేపుకోవాలండి. ఎండ్రాయిలు వేయిపోయినాయండి, దాక్కగా అంటినట్టు ఉంటుంది, అప్పుడు వేగినాయని తెలుస్తాయి. రొయ్యల్ని తీసేసుకుందామండి. ముందు తాలింపుకి కావాల్సినవి తీసుకున్నానండి. ఈ తాలింపు అందులో వేసేసుకుందాం. మినపప్పు వేసుకుంటే బాగుంటుందండి కూర టేస్ట్. రొయ్యలు తీసేసుకున్నాం కదా, ఇందులోనే తాలింపు వేసేసుకుని వేసుకుందాం. చూడండి ఉడికిపోయింది, తీసేసుకుందాం. పప్పు గుర్తు పెట్టుకుని ఒకసారి మ్యాష్ చేసుకుందామండి. ఇలాగా ఉప్పు వేసేసుకుందామండి, ఇందాక వేసుకోలేదు కదా, వేసుకుని ఒకసారి కలుపుకుందాం. ఈ రెసిపీ మన నాన్నమ్మల కాలం నుంచే ఉందండి, కానీ చేసుకుంటలేదు ఇప్పుడు. తాలింపు వేగిపోయిందండి, దాంట్లో 1 నిమిషంలో ఉడకనిద్దామండి. రొయ్యలు వేసేసుకుందాం. రొయ్యలు వద్దు అనుకున్న వాళ్ళు తాలింపు వేసుకుంటే సరిపోద్దండి, టేస్ట్ బాగుంటుంది. ఇలాంటి రెసిపీలు అంటే నాకు చాలా ఇష్టం. ఒక 5 మినిట్స్ అలా ఉంచుకుంటే అండి, తాలింపు వేసాక ఎండ్రాయి పులుపు లాక్కుని కారం అయ్యి బాగుంటుందండి. ఇప్పుడు బౌల్లో తీసేసుకుందాం. ఆనపకాయ ఎండ్రాయిలు దప్పలం రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి.